జై సీతారాం. నేడు మేర్కొండ దశకం 15లో 4th శ్లోకాన మన అనుభవించుతా. కపిలర్ మనహ చెప్పేరు உபாத்தைஹி ஆசனாத்யைஹி అనేరు. அதாவது మన ఆసన మొదర్కొండు అష్టాంగ యోగం మన ఏర్కనవే దశకం 4లో ఇన్ డీటెయిల్గా మనం చూస్తాము. దాననే ఇక్కడ మెన్షన్ చేశారు. యమం, నియమం, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారం ఇట్ట మాదిరి చేసి తనన విమలమతి తన్నోட మైండ్న ప్యూర్ చేసిన వాళ్ళు 3வது లైన్లో చూడ అనువేలం శీలయేత్ నన్న సదా ధ్యానించాలి. ఎట్ట ధ్యానించాలి? మదంగం నావోడ ఉరువంన ఎట్ట మాదిరి ఉరువం రుచి తుళిత తమాలం. ఆ తమాలం వృక్షం ఏ నెరలోనో దీననే అనేరు కరూ నీలవర్ణంగా భగవానుడ ఉరువంన దివ్యభూషణాయుధాంగం. దివ్యభూషణం అంటేనే అతను మకర కుండలంతో వనమాల ధరించి అతని హృదయస్థలలో కౌస్తుభంతో మిన్హుంటాని ముత్తుమాల తరచు ఆయుధాంగం అనేరు. ఆయుధాంగం అంటే అతనుడ ఆయుధాలతో సేరి చంగు, చక్ర, గధ ఇట్ట అలంకారంతో గరుడ సమాధిరూఢ గరుడర్ పైగా కూండుండట ధ్యానం చేయాలి అని చెప్పి ఈ శ్లోకాలో దేవహూతి మాత కపిలరెత్తి చెప్పారు. ఇది చూసామంటే యోగ మార్గంన భట్టత్రి ఎత్తి సూంచారు. அடுத்தது 5வது శ్లోక చూసినామంటే దానిలో భక్తి మార్గంన కపిలర్ ఉపదేశం చేసేట మనోడ భట్టత్రి సుంచేరు. దీనిలో చెప్పారు మమ గుణ గణ లీలాకర్ణైహి అంటే భగవాన్ చెప్పారట నావోడ గుణ నావడ గుణాలన ఎంచుకుంటాని గణహ లీల అంటే నావడ ఎన్నట్ర లీలైగల్న ఎంచుకుంటాని కీర్తనాధ్యైహి నావోడ కీర్తనలు పాడుంటా నావడ నామా చెప్పుంటా మయి సుర సరిధోగ ప్రఖ్య చిత్తానువృత్తి. ఇక్కడ మయి అంటే నా మీద సురసరిత, సుర అంటేనే దేవర్గల్, సరిత అంటే రివర్. సో దేవర్గలోడ రివర్ అంటే ఏమి మనోడ గంగామాత. సురసరిత ఓఘ, ఓఘ అంటే ఎట్ట ఫ్లో అవుతురో గంగామాత ఎట్ట ఫ్లో అవుతురో ప్రఖ్య ఆజాడహ్ చిత్తానువృత్తి తన్నోడ చిత్తం తన్నోడ హృదయ కమలంలో సదా ఆతన్ననే ఎంచుకుంటా ఉండు అట్ట చేసేవాళ్ళు పరమభక్తి భవతి వాండి రోగ్ల ఆ పరమభక్తి అనేది ఉదించును అనేరు చెప్తాని. ఇక్కడ ఇంకొక அடுத்த ముఖ్యమైన పదం వేసేరు సాహి మృత్యోహో విజేత్రి. సాహి అంటే ఈ మార్గం ఒక్కటే మృత్యోహో ఈ జనన మరణం అనే ఈ సంసార సైకిల్ నుండి విజేత్రి జయించంద వల్ల అనేసి చెప్పారు. ఇక్కడ కపిలర్ 2 మార్గంని సూంచి యోగ మార్గమో సూంచారు, భక్తి మార్గమో సూంచారు. ఆనా తననే ఏం పదం చెప్పారు సాహి అనేరు. ఇది ఒక్కటే. దేని ఇది ఒక్కటే అనేరంటే ఇదే ద ఈజియెస్ట్ వే. యోగ మార్గం అనేది ఘనంగా పయర్చి చేయాలి. ఆనా భక్తి మార్గం అనేది ఇట్స్ మచ్ ఈజియర్ దాన్ ద రిమైనింగ్ అదర్ వేస్ ఆఫ్ అటైనింగ్ ద లార్డ్ అనేసి మనం చూడవచ్చు. அடுத்தது 6வது శ్లోకాలో దోండు ఒక్కండు ఇదెల్లోని నాటం లేదో, అదావదు సంసార కడల్లో ముంగున్నాడో వాండెట్ట ఉన్న బహుళాభి హింసాభి సంచితై అర్థై. అర్థై అంటే సొత్తు, సంచితై అంటే సేర్స్ పెట్టినాడు. ఎట్ట సేర్స్ పెట్టినాడు వాడు బహుళాభి హింసాభి ఇంకొకరిని వద్ద తున్బం చేసి ఏమాట్రి అట్ట సేర్స్ పెట్టిన దుడ్డున వాడు ప్రతిదినం డైలీ కుటుంబం అనుపుష్ణన్ తన్నోడ ఫ్యామిలీ కోసరం తన్నోడ కుటుంబం కోసరం దోండొకండు సెలవడిచుంటా ఉన్నాడో. స్త్రీజిత తన వైఫ్న తృప్తి చేసిన కోసం బాలలాలి బిడల కోసరం అని చెప్పి గృహసక్త సొత్తుని తనోడ కుటుంబం మొట్టే ఇంపార్టెన్స్ దోండు ఉన్నాడో. యాతనాం హి విశతి నరకానే వాండ అడంజను అనేదాంతో మన 6th శ్లోకాలో ముడిచేము. మేర్కొండ 7th శ్లోకాన రేఠి అనుభవించుతా. జై సీతారాం.